నువ్వు బాగా చదువుకోరా బిడ్డ, స్కూల్కి పంపిస్తున్నా, మిగిలిన ఏం పట్టించుకోక నేను చూసుకుంటా, తండ్రిగా చెప్తున్నా. నీకు ఏం కావాలన్నా సరే రెక్కలు ముక్కలు చేసుకుని తెచ్చిస్తా, నేను ఏమైనా పాటలు పడతా, నీకు అన్ని తెచ్చి సమకూరుస్తా. అంతే. నువ్వు చాలా మంది పిల్లలు స్కూల్కి వెళ్తారో వస్తారు, మీరు స్కూల్కి వెళ్ళి వచ్చే టైంలో మీ నాన్న అమ్మ ఎంత నలిగిపోతారో మీకు తెలుసా? తెలీదు. అక్కడ మీ నాన్న రెక్కలు ముక్కలు చేసుకుని చెమట చుక్కలు చిందిస్తే నువ్వు ఫీజు కట్టుతున్నావు స్కూల్లో కాలేజీలో. మీ అమ్మ రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి నేను చదివిస్తుంటే నువ్వు బట్టలు వేసుకుని ఊరేగుతున్నావు. నువ్వు వేసుకున్న షూ, నీ బెల్ట్, నీ చొక్కా, నీ ప్యాంట్, నీ బనియన్, ఎవ్రీథింగ్ ఎవరి కష్టం? అమ్మా నాన్నల కష్టం. వాళ్ళు కష్టపడి శ్రమపడి రెక్కలు ముక్కలు చేసుకుని నీకు ఫీజులు కడుతుంటే చక్కగా వెళ్ళి అట్టా పేపర్ పట్టుకుని పెన్న నోట్లో పెట్టుకుని తిప్పుకుంటూ రాసుకుని వచ్చి ఎత్తావు. అంతేనా? ఇది నిజమా అబద్ధమా? నిజం. మరి కృతజ్ఞత ఎవరి మీద ఉండాలి? ఖచ్చితంగా తల్లిదండ్రుల మీద ఉండాలి. వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారు కాబట్టి నువ్వు పెద్దోడు అవుతున్నావు, పెద్దదాని అవుతున్నావు. వాళ్ళు పెట్టుబడి పెట్టడం ఆపేస్తే నువ్వు పెద్దోడివి కాలేవు, పెద్దదానివి కాలేవు, పట్టా పుచ్చుకోలేవు. ఆ పట్టా వెనక మీ నాన్న ఉన్నాడు, ఆ పట్టా వెనక మీ అమ్మ ఉంది. అందుకే నీ తల్లిని తండ్రిని ఏం చేయమన్నాడు? సన్మానించండి అన్నాడు. ఈ ఇంగిత జ్ఞానం పిల్లల్లో ఖచ్చితంగా ఉండాలి. మరి కృతజ్ఞత లేని వాళ్ళగా ఉండకూడదు. కృతజ్ఞత ఉండాలి తల్లిదండ్రుల పట్ల. వాళ్ళు లేకపోతే మనకు బతికలేదు, వాళ్ళు లేకపోతే మనకి జీవితమే లేదు. వాళ్ళే మనల్ని ఈ రోజు ఎంత చేశారు, ఈ స్థితిలో నిలబెట్టారు. ఇది నిజం. ఇది